మా ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ చిన్నపిల్లల బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి ఆల్రెడీ కటింగ్ చేసాం. మనం ఆల్రెడీ చేసిందే కటింగే. నేనేం చెప్పాను, ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తే 0 సైజ్ నుండి మనకు 16 సంవత్సరాల వరకు సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి అని. సో 0 సైజ్ ఉంటే పుట్టిన బేబీ దగ్గర నుండి షేప్లు అలాగే ఉంటాయి, కానీ కటింగ్ చేసినటువంటి షేప్లు అలాగే ఉంటాయి, కానీ మెజర్మెంట్స్ మారుతుంటాయి. అది కూడా షోల్డర్ సంగా ఎంతెంత పాయింట్ మారుతుంటాయి అంటే హాఫ్ ఇంచ్ మెజర్మెంట్ ద్వారా మీరు థింకింగ్ చేస్తూ ఇంత ఏజ్ కదా హాఫ్ ఇంచ్ ఎక్కించేద్దాము ఎక్కించుకొని కటింగ్ చేయొచ్చు. 16 సంవత్సరాల నుండి మనము మనలోకి ఎంటర్ అవుతాము, అక్కడ నుండి క్లాసెస్ చేంజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం చేసేది 16 సంవత్సరాల అమ్మాయిది బ్లౌజ్ కటింగ్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి అమ్మాయి వెడల్పు ఎంత ఉందంటే 30 ఇంచులు ఉంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏమంటే క్లాత్ని 10 years అవును 10 years చెప్పా, 10 years చెప్పా, 10 సంవత్సరాలన్నా 10 సంవత్సరాల అమ్మాయికి మనము అమ్మాయి చెస్ట్ యొక్క చుట్టుకొలత రౌండ్గా ఎంత ఉందంటే, చుట్టుకొలత అంటే ఏమి అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు, అంటే మనము బాడీకి ఇలా వేస్తాం కదా బ్లౌజ్ని, ఇలా వేస్తే ఈ 4 భాగాలు కలిపి ఎంత ఉందంటే 30 ఇంచులు ఉంది. సో ఈ జాకెట్ ఎలా ఉందంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని ఒక సిగ్నల్ ఉంది కదమ్మా మనకు. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా పెడతాం. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 భాగాలు చేసాం కదా. అదే విధంగా ఈ నడుము యొక్క చెస్ట్ యొక్క చుట్టుకొలత 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందంటే 9 ఇంచులు వస్తుంది ఒక భాగం. ఈ భాగం ఎంత వస్తుందంటే 9 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఓకేనా? మీరు లెసన్ వింటా నాతో పాటు మాట్లాడితే క్లియర్గా లెసన్ అర్థమైనట్టు, నేను ఒకదాన్ని గోడల్ని గట్టిగా చెప్పుకొని పోతా ఉంటే లెసన్ మీకు రానదే అర్థమైందా? ఈ బ్లౌజ్ యొక్క చుట్టుకొలత, చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత అంటే 30 ఇంచులు వస్తుంది. ఆ 30 ఇంచులకి మనము 4వ భాగం చేస్తే ఎంత వస్తుందంటే 7.5 ఇంచులు వస్తుంది. ఎంత వస్తుంది? 7.5 ఇంచులు వస్తుంది. ఈ 7.5కి కుట్ల కోసం మనము ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కుట్లకి యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మనము 4 వైపులా కూడా కుట్లకు కలపాలా అంటే కాదు. చెస్ట్ యొక్క చుట్టుకొలతలో 4 భాగాలు చేస్తే నాకు ఎంత వస్తుందంటే 7.5 వస్తుంది. ఆ 7.5కి అప్పుడు కుట్ల కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లియరా మీరు? సో ఈ నడుముకి మొత్తం చెస్ట్కి నేను ఎంత కలిపానంటే 1.5 ఇంచ్ కుట్ల కోసం యాడ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎంత కావాలి, టోటల్ వెడల్పు ఎంత కావాలి అంటే 4 మడతలతో ఫోల్డ్ చేస్తే 9 ఇంచులు రావాలి. బట్టని క్లాత్ని కూడా మనం సేవ్ చేయాలి. ఉంది కదా 4 మడతలు అనేసి వేసేసి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ కటింగ్ చేయకూడదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 4 మడతలు వేస్తున్నా. ఇలాగా 4 మడతలు వేస్తున్నా. ఫస్ట్ నేను చూసుకుంటున్నా ఏమని, ఈ 9 ఇంచులు వెడల్పు ఉందా లేదా, కుట్లతో సహా 9 ఇంచులు ఉంది. సో నేనేం చేస్తానంటే ఇలా టేప్ తీసుకొని 9 ఇంచులు ఉందంటే లేదు 8 ఇంచులే ఉంది. నాకు ఇక్కడ జాయింట్ పడుతుంది, నాకు అవసరం లేదు జాయింట్. నేనేం చేస్తానంటే తర్వాత ఇప్పుడు నాకు ఎంత క్లాత్ కావాలో ఇక్కడి నుండి చూసుకుంటా. ఈ లాస్ట్ నుండి నాకు 9 ఇంచులు యాడ్ ఉంది అంటే ఇక్కడ ఉంది 9 ఇంచులు. సో నేనేం చేస్తానంటే ఇలా మార్క్ వేసేస్తా ప్రతి చోటు, అక్కడి నుండి వస్తుందా లాస్ట్ నుండి. ఓకేనా? ఇలాగా ఒక మార్క్ పెట్టేసాము. దీనికి మనం ఏం చేస్తామంటే ఇలా లైన్ పెట్టేసి, ఇది 9 ఇంచులు కదా మా వెడల్పు ఉండేది, ఇది 9 ఇంచుల క్లాత్ అంటే నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నా. దీనికి ఏం చేస్తాను, ఫోల్డ్ చేసేస్తా. అప్పుడు ఎన్ని క్లాత్లు వచ్చాయి ఇక్కడ? 4. అర్థమైందా మీకు క్లాత్ ఎలా సేవ్ చేయాలని? ఏం మేడం అలా మీరు అంతగా పెడుతున్నారు, క్లాత్ మధ్యలో భాగంలో పెట్టేసేయండి మేడం, క్లాత్ ఏముంది ఉంది కదా అని అనొచ్చు. అంత క్లాత్ వేస్ట్ అవుతుంది. మనం జాయింట్ వేసే బదులు ఇలాగా నీట్గా క్లాత్ ఎంత కావాలో అంత చేస్తే మనకు హ్యాండ్స్ కానీ నెక్ కానీ జాయింట్లు పడవు. క్లియర్ అమ్మా? ఇప్పుడు నేను నాకు కావాల్సిన బాడీ మెజర్మెంట్కి కావాల్సిన క్లాత్ నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఈ బాక్స్ ఏం బాక్స్ మా? బాడీ మెజర్మెంట్
బాక్స్ నా క్లియర్ గా బాడీ మెజర్మెంట్ బాక్స్ వచ్చింది. Yes. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చూసుకుంటానంటే 9 ఇంచులు ఉందా లేదా అని ఇంకొకసారి చెక్ చేసుకుంటా. బాక్స్ మొత్తం 9 ఇంచులు రావాలి. ఇక్కడి నుండి నేను 9 ఇంచులు పెడుతున్నా చూడండి. ఇప్పుడు నేను మార్క్ వేసుకుంటున్నా. ఎక్స్ట్రా చూడండి 9 ఆడుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి 9 అంటే లైన్ గా రావాలి కదా, లైన్ మెన్షన్ చేయాలి కదా మనము. ఏముందిలే కొంచెమే కదా పెట్టండి మేడం, ఏమవుతుందంటే అది ఫినిషింగ్ అంటాం. ఓకేనా, చూడండి ఇలాగ పెట్టేసి నేను క్లీన్గా మార్జిన్ చేసి పెట్టేస్తున్నా. ఇలాగా క్లియర్ అమ్మా? ఎస్ మేడం. మనం ఏం చేసాము ఇంతవరకు, నాకు కావాల్సిన బాడీ మెజర్మెంట్ మొత్తం 4 మార్కర్తో తీసేస్తున్నాం. ఈ అమ్మాయి చెస్ట్ యొక్క 4వ భాగం ఎలా వస్తుందంటే 30 ఇంచులు చెస్ట్ యొక్క లూజు. దాన్ని మనం 4తో డివైడెడ్ బై చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 7.5. అది 1వ భాగం. దానికి నేను కుట్ల కోసం 1.5 యాడ్ చేశాను. అప్పుడు నాకు ఎంత వస్తుందంటే 9 ఇంచులు వచ్చింది. క్లియర్ అన్న ఇటు వరకు మీరు? ఇప్పుడు ఈ అమ్మాయిది బ్లౌజ్ యొక్క జంపు చూసుకోవాలి. నాకు వెడల్పు వచ్చేసింది, బ్లౌజ్ చూసుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉందంటే ఈ అమ్మాయిది 19.5 ఉంది. ఓకేనా, 19.5కి మనం ఏం యాడ్ చేస్తామంటే 1 ఇంచ్ యాడ్ చేస్తాం. ఎందుకంటే 1 ఇంచ్ ఇక్కడ ఫోల్డింగ్ పోతుంది కదా, ఆ ఉద్దేశంతో మనము 19.5 ఉండేది 20.5 పెడతాం. క్లియర్ అమ్మా? సో ఇక్కడ నుండి ఇక్కడికి 20.5 క్లియర్గా పెట్టేస్తున్నాం. సో అక్కడ వచ్చేసి నాకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ, క్లాత్ ఏ మేడం పెట్టేయచ్చు కదా అని ఉండొచ్చు మీరు. నీట్గా ఉంది కదా క్లాత్ అని మీరు అపోహ పడకూడదు. ఈ క్లాత్ నీకు ఎంత కావాలో అంతే తీసుకొని మార్జిన్స్ పెట్టేసి నీకు కావాల్సిన ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసేసి పెట్టాలి. ఇప్పుడు నేను ఈ క్లాత్ మొత్తం పెట్టుకొని కటింగ్ చేయడం కంటే నాకు కావాల్సిన బాడీ బాక్స్ మాత్రమే కట్ చేసుకొని దాన్ని అయితే మూవ్మెంట్ చేయగలను. ఇంత పెద్ద దానికి నేను మూవ్మెంట్ చేయలేను, ఎందుకంటే మనకి ఎక్కడో ఒక చోట రాంగ్ పోతుంది. సో ఇప్పుడు కట్ చేసేద్దామా? రైట్. నేను కట్ చేసేటప్పుడు ఏం గమనించమన్నానమ్మా? మార్కింగ్ యువతలే కట్ చేసుకోవాలి, మార్క్ మీద కట్ చేయకూడదు. మార్క్ మీరు ఏం వేస్తున్నారు అనేది కనిపించాలి. బ్లాక్ సీజర్ కట్ చేస్తుందిలేమి. సో చూడండి, ఇప్పుడు నాకు కావాల్సింది క్లాత్ వచ్చేసింది. ఈ క్లాత్ ఉంది కానీ దీన్ని చూసుకోకూడదు, మనం చూసుకుంటూ కూర్చోకూడదు, దీన్ని పక్కన పడేయాలి. ఫస్ట్ ఇది ఫినిషింగ్ వచ్చిన తర్వాతే హ్యాండ్స్ కల్లా పోవాలి. దీన్ని చూస్తా అంటే దాన్ని మీరు క్లియర్గా చేయలేరు. అది జాయింట్ చేసి కూడా అలాగే కటింగ్ చేయాలంటే కూడా మీకు కుదరదు. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఈ క్లాత్ యొక్క మెజర్మెంట్ క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ అమ్మాయి 10 ఇయర్స్ అమ్మాయి కాబట్టి నేనేం చేస్తానంటే నెక్ షోల్డర్ రెండు కలిపి ఎంత పెడుతున్నానంటే 5 ఇంచులు పెడుతున్నా. ఎంత పెడుతున్నానమ్మా? 5 ఇంచులు. 5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక లాజిక్ ఉంది, బాగా గమనించండి. ఇక్కడ 5 ఇంచులు పెట్టా. చాలా మంది కటింగ్లు మార్జిన్ పెట్టుకునేటప్పుడు లెసన్లో ఆల్రెడీ మెన్షన్ చేశా. ఒక లాజిక్ ఉంది, ఇక్కడ మనం 5 పెట్టామంటే ఇక్కడ 5.5 పెట్టుకుంటే సంక డౌన్ వచ్చేస్తుంది అన్న. ఇది ఒక లాజిక్. ఇది ఒక లాజిక్. సంక డౌన్ ఎక్కడ నేను మెన్షన్ చేయను మీకు. ఎందుకు మెన్షన్ చేయనంటే 16 ఏళ్ళ నుండి మనకు ఒక మెన్షన్ వచ్చేసింది, ఒక ఫిక్స్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక లెక్క వచ్చేసింది. మనం ఎదురు చూడాల్సింది 2 దానిలకు మాత్రమే. సో ఇక్కడ నుండి ఏం చేస్తానంటే షోల్డర్ 3 ఇంచులు పెట్టేస్తున్నానమ్మా. ఎంత పెడుతున్నాను? 3 ఇంచులు. 3 ఇంచులు. మిగిలిన పార్ట్ 2 ఇంచులు వచ్చేసి నెక్. క్లియరా? ఇక్కడ నుండి ఇక్కడికి నేను 5.5 ఇంచులు మార్జిన్ పెడుతున్నా. ఎంత పెడుతున్నానమ్మా? 5.5 పెడితే మనకి ఎంత మార్జిన్ వస్తుందంటే స్టిచ్చింగ్ చేసే లోగా 5కే వస్తుంది. క్లియరా? హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది మనకు. ఓకేనా? సో ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 5 ఇంచులు పెట్టాను కాబట్టి ఈ బాక్స్ సంక యొక్క బాక్స్ వేసుకోవాలంటే కరెక్ట్గా నేను లైన్ డ్రా చేయలేను కాబట్టి ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ బాక్స్ వేసేసుకుంటున్నా. నాది చిన్న స్కేల్ ఉంది అండి, ఇలాంటిది ఎల్లో కలర్.
మేడం చెప్పండి మేడం కుమార్ బాజీ ఎలాంటిది? ఈడే ఉంది. ఇది వచ్చేసి మనము ఇలాగా మార్క్ వేసేస్తాం. తర్వాత ఇప్పుడు మనకు సంక డౌన్ వచ్చేసింది, ప్లస్ నెక్ రావాలి. నెక్ వచ్చేసి ఈ అమ్మాయికి 6 ఇంచులు పెడదాం. ఎన్ని ఇంచులు మా? 6 ఇంచులు. 6 ఇంచులు అంటే మనకు 5:30కి దిగుతుంది. ఓకేనా? Yes, ma'am. ఎందుకంటే హాఫ్ ఇంచు కుట్లేకపోతుంది. ఓకేనా? సో ఎంత పెడుతున్నామంటే 5:30 పెడుతున్నా, 6 పెట్టట్లేదు, 5:30. చూద్దాం, చిన్నపిల్ల కదా, ఒకసారి మనం తక్కువే పెట్టి తర్వాత కావాలంటే ఇంకొక బ్లౌజ్కి ఎక్స్ట్రా పెట్టచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 ఇంచులు బాక్స్ వేసుకున్నాను కదమ్మా, నెక్ బాక్స్. Yes, madam. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు, 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు. దీన్ని ఏమంటాము? నెక్ బాక్స్. దీన్ని ఏమంటాము? సంక యొక్క బాక్స్. క్లియర్ ఉన్నారా? ఎస్ మేడం. రైట్. దీన్ని నేను బాక్స్ వేసుకుంటున్నాను. నాకు కావాల్సినటువంటి నెక్ డ్రా చేసుకోవడానికి బాక్స్ వేసేస్తున్నాను. నాకు ఈట్ వరకు బ్లౌజ్ వెడల్పు వచ్చేసింది, బ్లౌజ్ జంప్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది, సంక వచ్చేసింది. సంక యొక్క రౌండ్ గీసుకోవాలి. ఎప్పుడు కానీ సంక యొక్క రౌండ్ గీసుకోవాలంటే 16 సంవత్సరాల వరకు ప్రతి అమ్మాయికి కూడా 1 ఇంచ్ మాత్రమే ఇక్కడి నుండి ఇక్కడికి మార్జిన్ వేసుకోవాలి. క్లియరా? ఇది 10 సంవత్సరాల అమ్మాయి కాబట్టి నేను 1 ఇంచ్ పెడుతున్నా. 10 సంవత్సరాల కింద ఉండే అమ్మాయికి అందరికి జస్ట్ కరువు స్కేల్ యూజ్ చేస్తున్నా, గమనించండి. ఇది పెద్ద అమ్మాయి కాబట్టి హైట్ ఉంటుంది, 10 ఇయర్స్ అమ్మాయి కాబట్టి నేను 1 ఇంచ్ యాడ్ చేసి దీనికి మార్క్ వేసుకుంటాను. కానీ 9 ఇయర్స్, 8 ఇయర్స్, 7 ఇయర్స్, 6 ఇయర్స్, 0 సైజ్ అనే అమ్మాయికి చేతితో డ్రా చేసుకుంటా, లేదంటే ఈ షేపర్ పెట్టేసి నేను డ్రా చేసుకుంటా. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? ఇలాగ పెట్టేసి చాలా మంది ఇలా పెడతారు, అలా పెడతారు. అలా కాదు, ఎప్పుడు ఇది చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. నేనేం చేస్తానంటే ఈ మార్జిన్ ఫస్ట్ కలవాలి, పైన మార్జిన్ కలవాలి, కింద మార్జిన్ కలవాలి. కలుస్తూ మధ్యలో మార్జిన్ మార్క్ వేసాను కదా, నాకు అనిపిస్తుందా నాన్న? ఎస్ మేడం. అది కలుస్తుందా లేదా అని చెక్ చేసుకుంటా. ఇలాగా ఇది నేనేం చెట్టుకోకూడదు, ఇలా ఫింగర్ పెట్టి ఎలా మార్క్ వేసానో అక్కడి వరకు ఇలా పట్టుకొని 3 కలుస్తున్నాయా లేదా అని చూస్తా. అందులోనూ ఒక గీత నాకు గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుంటా. ఆ దానికి ఈ మార్జిన్ ఒక గీత. ఎందుకు ఒక గీత గ్యాప్ పెడుతున్నారంటే మనం మార్క్ వేస్తే అది కవర్ అయిపోతుంది. క్లియర్ అమ్మా? ఎస్ మేడం. అర్థమైందా? సో మార్జిన్ పెట్టేసుకున్నాం. ఇలా వేస్తే ఇందులోకి కలుసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని ఏం మార్చట్లేదు నేను. దీన్ని ఇలాగా తిప్పుకుంటూ దీన్ని ఇటు సైడ్ మారుస్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ కూడా రౌండ్ డ్రా చేస్తా. డ్రా చేసేటప్పుడు మీరు గమనించండి, ఇలా వెళ్ళారనుకోండి, స్కేల్ని ఇలా తీసుకొచ్చారనుకోండి, ఇలాగా తీసుకొచ్చారనుకోండి, రౌండ్ హెవీగా అయిపోతుంది. అర్థమైందా? ఎస్ మేడం. డీప్ ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు మీరు నిలువనే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలాగా అర్థమైందా? ఇలాగా నిలువ పెట్టి మీరు ఎంత నిలువ పెట్టుకుంటే అంత నెక్ చిన్నగా వస్తుంది. అర్థమైందా? చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు వంగినా లేసినా అక్కడ ఏం కనిపించకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే తక్కువనే పెట్టుకోవాలి. ఒకవేళ పొరపాటున ఇలా పెట్టాము, డీప్ వెళ్ళిపోయింది, ఆ డీప్ అలాగే మార్జిన్ పెట్టకూడదు. నెక్ కదా మేడం చూపింది, ఇంపార్టెంట్ నెక్, అది తక్కువగా ఉండాలన్నారు, నేను ఎక్కువ పెడుతున్నాను, మళ్ళీ తిప్పుకోండి. ఓకే మేడం. అర్థమైందా? క్లియర్ రైట్ వరకు? ఎస్ మేడం. రైట్. ఇది నాకు నెక్ వచ్చేసింది, సంక్ వచ్చేసింది, జంప్ వచ్చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? చెస్ట్ పాయింట్. చెస్ట్ పాయింట్ 30 ఇంచుల్లో 4వ భాగం ఎంతరా అంటే 7.5. అవునా కదా? ఆ 7.5 ఎట్లా వచ్చింది మా చెప్పండి నాకు. దాంట్లో చుట్టుకొలత 4వ భాగం చేస్తే 7.5 వచ్చింది. వెరీ గుడ్. అది అయిపోయింది కదా, క్లియర్ కదా? మీరు 7.5కి నేను ఇక్కడి నుండి లూజ్ పెడుతున్నా, చెస్ట్ యొక్క లూజ్ పెట్టేస్తే మిగిలిన మార్జినే మనకు కుట్టాం. ఇప్పుడు ఎక్కడన్నా బట్ట ఫినిష్ ఉందా? ఎక్కడన్నా మనకు మిగిలిందా? ఏం లేదు. ఇదే 7.5 మనం లాస్ట్ వరకు పెట్టుకుంటూ వస్తాం. క్లియర్ అమ్మా? ఒకసారి ఇలాగా 7.5 పెట్టేసి జంపు స్కేల్ తీసేసుకొని దీనికి ఒక్క మార్జిన్ పెట్టేసుకోవాలి.
ఎస్ మేడం. 8 వరకు క్లియరా? 8 వరకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అవును మేడం. ఇప్పుడు గమనించండి, ఎప్పుడు కానీ నేను అన్నాను, ఏమన్నాను, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం, మన లెసన్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇది లాంగ్ బ్లౌజ్, 10 సంవత్సరాల అమ్మాయి బ్లౌజ్, అందులోనూ 19.5 ఇంచులు. ఓకేనా? మనకు చెస్ట్ యొక్క పాయింట్ ఎక్కడ ఉంటుంది మా? 6.5 బ్యాక్ క్లాస్లో 6.5 మన క్లాస్లోకి ఎంటర్ అయినాం 6.5. నడుము యొక్క సైజ్ ఎంతకు వస్తుంది? 14.5. హిప్ యొక్క సైజ్ ఎంత వస్తుంది? 19.5. ఈ అమ్మాయికి డ్రెస్ స్టిచ్ చేయాలంటే ఇదే అమ్మాయికి ఇదే మెజర్మెంటే వస్తుంది. మనం ఏమి లేదు, ఈ అమ్మాయి గుడ్డు వైపు ఇది ఉంటుంది, కిందికి డ్రెస్ మాత్రం అర్థమైందా? హిప్, చెస్ట్, వెస్ట్, హిప్, మిగిలిన పార్ట్ డ్రెస్. ఎంత జంప్ కావాలా? అర్థమైందా? ఎస్ మేడం. క్లియరా? అర్థమైంది కదా? ఎస్ మేడం. ఇంతే మన క్లాస్. ఏం కష్టాలు పడవలసిన అవసరమే లేదు. వీటి వరకు అయిపోయింది. ఇప్పుడు మీకు లాజిక్ ఏం రా? లాజిక్ అంటే ఇది పెద్ద అమ్మాయి బ్లౌజ్. పెద్ద అమ్మాయి అంటే 20 ఇంచులు అంటే పెద్ద అమ్మాయి బ్లౌజే. 10 ఇయర్స్ అంటే ఓ రకంగా అందమైన అమ్మాయి బ్లౌజే. ఇప్పుడు మీరు లాజిక్ ఆలోచించాలి. సంఖ దగ్గర నుండి ఇది ఎన్ని పాయింట్లు ఉంది అని గమనించాలి. క్లియరా? 14.5 ఉంది. 14.5 ఉందంటే టేప్ ఇక్కడ నుండి రివర్స్ పెట్టుకోండి. 14.5 ఉంది. ఓపెన్స్ ఎంత? ఇప్పుడు నేను కుట్ల కోసం ఎంత పెట్టాను? 1 ఇంచ్ మేడం. 1 ఇంచ్ నేను వదిలేస్తున్నా, ఎందుకంటే అది ఫోల్డింగ్ పోతుంది. మనకు సంబంధం లేదు. ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి పైకి ఎంత ఉందో అంత పెట్టేద్దాం, మనకు సంబంధం లేదు. ఎంతన్నా ఉంది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడి నుండి అమ్మాయి నడుము చక్కగా కూర్చోవాలంటే 3 ఇంచులకి ఓపెన్స్ పెట్టుకుంటాము. ఎంతమా? 3 ఇంచులకి. 9 వరకు 8.5 వరకు 2.5 పెట్టుకుంటాము. ఇదే మెజర్మెంట్, ఈ అమ్మాయిదే మెజర్మెంట్. ఇంకొంచెం బ్లౌజ్ 22కి వచ్చింది అనుకో, 3.5 పెట్టుకుంటాము ఓపెన్స్. అర్థమైందా? క్లియర్ ఉందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? నాకు 11 ఇంచులు ఉంది. ఓకేనా? 11 ఇంచులు. నేను ఇటు సైడ్ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుండి ఎంత ఉంది? నాకు 16.5 ఉంది. ఇక్కడ నుండి నేను 16.5కి జస్ట్ ఒక మార్క్ పెట్టుకుంటున్నా సిగ్నల్ కోసం. ఇక్కడ వరకు ఓపెన్స్ వస్తాయని ఒక సిగ్నల్. ఇక్కడ ఏం చేస్తానంటే నేనేం చెప్పాను, చెస్ట్ పాయింట్ పెట్టేటప్పుడు ఇక్కడ ఉంది కదా మా షోల్డర్, షోల్డర్ కి మధ్య భాగంలో డాట్లు వస్తాయి అమ్మాయికి అన్న. ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ నేను ఒక మార్జిన్ పెడుతున్నా, ఇక్కడ ఒక మార్జిన్ పెడుతున్నా. పెట్టేసి నేను ఏం చేస్తానంటే జస్ట్ డాట్లు పెడుతున్నాను అంతే, నాకు సిగ్నల్ కోసం. ఇక్కడ నుండి డాట్ పెట్టుకున్న దగ్గర నుండి 1 ఇంచ్ కిందికి చెస్ట్ పాయింట్ స్టార్ట్ కావాల్సింది. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టేసా 1 ఇంచ్ పైకి. అర్థమైందండి? ఈ నెక్ ఉండే దగ్గర జోలుకోవద్దండి. ఈ షోల్డర్ ఉంది కదా సంఖ, 1 ఇంచ్ కిందకి. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, 1 ఇంచ్ పైకి. ఈ లైన్ మీద ఇలా వేసుకున్నా నో ప్రాబ్లం, కానీ ఈ మధ్యలో నుండి 1 ఇంచ్ పైకి ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నుండి 1 ఇంచ్ ఇక్కడ కిందికి, ఇక్కడ పైకి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనము వేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఇక్కడ ఒక సిగ్నల్ ఇస్తున్నా, ఇక్కడ ఒక సిగ్నల్ ఇస్తున్నా. ఇంకా ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి చెస్ట్ మోల్స్ ఉంటాయి, కొద్దిగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్ల షేప్ అందంగా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ మనం ఏం చేయాలి, అక్కడి నుంటే ఫినిషింగ్ ఇలా రావాలి. అంటే బ్లౌజ్ తొడుక్కుంటే ఆ చెస్ట్ పాయింట్ కొంచెమే ఉంటుంది కాబట్టి ఆ చెస్ట్ ఇలాగే కనిపించాలి. ఈ సైడ్స్ ఓపెన్స్ ఇలాగే రావాలి. అతుక్కోవాలి బ్లౌజ్ అమ్మాయికి. ఎందుకంటే చిన్నపిల్లలకి లూజ్ గాలిపోని పెద్దోళ్ళు అంటూ ఉంటారు, లూజు నేనే గాలిపోలేదు. కానీ అమ్మాయికి గాలిపోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే మంచి హైట్లో ఉంటుంది కాబట్టి. చుక్కడి బొమ్మలా కనిపించాలంటే బ్లౌజ్ అతుక్కోవాలి. అతుక్కుంటే వాళ్ళకి ఎంత ఉంటుంది, ఎంత టైట్ ఉంది. క్లియరా? ఇక్కడ ఏం చేస్తామంటే ఆ చెస్ట్ పాయింట్ ఎలా కూర్చోబెట్టాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి నేను 8.5 ఉంది. నేనేం చేస్తా, మధ్యకి ఫోల్డ్ చేస్తా, టేప్ ఇలా పెడతా. ఇటు నాకు వస్తుంది, మార్క్ పెట్టేసా.
ఈ పాయింట్ మీరు ఎలా పెట్టుకోవాలంటే కొంచెం ఇలా అటు సైడ్ ఇటు సైడ్ షేప్స్ పెట్టుకోవాలి. జస్ట్ ఇలా నేను పెట్టా 1/2 ఇంచ్ కంటే కొంచెం పెట్టుకొని ఈ స్కేల్స్ తీసుకొని షేప్ వేసుకోవాలి. ఎలా ఉండాలి షేప్ అంటే బాణము గుర్తులు ఉంటాయి కదమ్మా, మేడం అలా పెట్టుకోవాలి. ఏడా అంటే అలా పాయింట్ పట్టుకోకూడదు. క్లియర్ అమ్మా? ఇలా కూర్చుంటే ఏమైతుందంటే వాళ్ళకి బొజ్జకి చెస్ట్కి నడుము షేప్ సూపర్ గా కనిపిస్తుంది. పట్టు లంగాలు అయితే ఇంకా చెప్పక్కర్లే, ఎక్కడ కుట్టారు మీరు, ఎక్కడ కుట్టించారు మీరు అనాలి. మేమే కుట్టాము మా పాప బ్లౌజ్ అంటే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అలా ఉంటుంది. అంటే మీకు ఇందులో ఏం సిగ్నల్ ఇస్తుంది? ఇక్కడ మధ్యలో ఈగ పట్టాలి. ఇక్కడ వీళ్ళకి ఏమొస్తుందంటే నడుము వస్తుంది, బొజ్జు వస్తుంది. ఆ బొజ్జ దగ్గర ఇలా పోయి ఇలా రావాలి. ఇప్పుడు ఊహించండి బ్లౌజ్ యొక్క స్టైల్ చాలా బాగుంటుంది. సో మీరేం చేస్తారంటే ఒక సిగ్నల్ కోసం ఇక్కడ ఒక లైన్ వేస్తున్నాను. ఇది మనకు కోడింగ్ కోసం. ఇంకా మీకు అంత అర్థమైందా? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఇంకేమన్నా నేను పెట్టలేదా? ఏమని పెట్టలేదా? ఖర్చులు పెట్టాలా మేడం? ఒక్కొక్కరే నువ్వు చెప్పమా. మేడం మనం ఏమమ్మా ఖర్చు పెట్టాలి. ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు నెంబర్ 1. ఇంకా చెప్పమా. ఒక పక్క క్రాస్ ఉండాలని చెప్పారు. నెంబర్ 2. ఇంకా నువ్వు చెప్పమ్మా. నుంచి ఇట్లా పైకి పంపు. ఓకే. ఇంకా మా ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఏమని చెప్తారా? మనము చిన్న పిల్లలు 5 years దాటితే అమ్మాయి రావాలి అన్న. ఇది 10 years అమ్మాయి. 10 years అమ్మాయి అంటే ఇంకా అందంగా రావాలి కదా. ఈ స్కేల్ ఏమంటాము? షేపర్ స్కేల్. పేపర్ స్కేల్ పట్టుకున్నాను కదా నేను సిగ్నల్ కోసం. అదే విధంగా చెప్పండి అంటున్నాను కదా. ఈ మూల ఆ మూల. ఏ మూల? ఓపన్స్ యొక్క మూల రెండు మార్చేసేసారు. అప్పుడు ఏమవుతుంది? వచ్చిందా ఇప్పుడు మనకు అమ్మాయి బాడీ మెజర్మెంట్? ఇప్పుడు దాన్ని కట్ చేసి ఏమవుతుంది? ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం పడుతుంది, ఇక్కడ కొంచెం పడుతుంది, పోయి డ్రెస్కి అతుక్కుపోతుంది. బాడీ ఎలా ఉందో ఇక్కడ మాత్రం ఓపెన్స్ ఉంటాయి కొద్దిగా. క్లియరా? కట్ చేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. నేను ఈ అమ్మాయికి నెక్ కటింగ్ చేయట్లేదు, నేను ఏమన్నా డిజైన్ ఆలోచించి పెడతాను. ఓకేనా? రైట్. ఆల్రెడీ రౌండ్లు చాలా మంది కుట్టారు కాబట్టి మనకు అవసరం లేదు రౌండ్ నెక్. మా ఎవరిది కటింగ్ ఉంటుందో వాళ్ళు కత్తెర ఖచ్చితంగా తెచ్చుకోండి. నాది ఎందుకో స్లో అయింది. ఎవరు వాడారు ఏమో నా బిడ్డని పాపం కింద పడింది. అలిగినట్లుంది. మేడం ఏదైతే తీసుకోండి మేడం, నేను ఇంకా వాడలేదు. చిన్న పెద్దవే కావాలా. ఇంతమంది సిజర్స్ కొని కూడా గుట్లో పెట్టిరండి. మా ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్స్ ఆల్రెడీ తీసేసాం, ఇంకేం లేదు. ఇక్కడ ఏం పెట్టాలి? ఖర్చు కోసం ఒక సిగ్నల్, ఓపెన్ కోసం ఒక సిగ్నల్, ఇక్కడ హోల్డింగ్ కోసం ఒక సిగ్నల్. కానీ ఇది పెట్టే ముందర ఇలాగా పెట్టేసి హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? బొజ్జకి నీట్ గా కడుచుకుంటుంది. లేదంటే పల్లెటూరు వాళ్ళ మాదిరిగా జాకెట్ ఇటు సైడ్ అటు సైడ్ చోటు ఉంటాయి. ఈ కొమ్మలు ఉంటాయి కదా, ఇలా జంపుగా ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇవి ఉండకూడదండి. ఇలా బొజ్జకు కడుచుకుంటే అందంగా ఉంటుంది. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఇప్పుడు క్లియర్ ఉందా? రైట్. మనకు వీల్ మార్కర్ తో ఇప్పుడు పని ఉంది. చెప్పాను కదా, మనం జస్ట్ పాయింట్ తీయద్దండి, జస్ట్ చెప్తానంతే.
మనం వేరే కటింగ్లకి చూపిస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయికి కరెక్ట్ వీల్ మార్కర్, ఈ చెస్ట్ పాయింట్ నాకు తెలీదు కాబట్టి వీల్ మార్కర్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు చూడండి, ఇది నేను మార్జిన్ పైన పెట్టి మార్కులు అన్నీ వేసా, కానీ సేమ్ మెజర్మెంట్ నాకు కింద కూడా పడాలి. ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకో పొరపాటున కూడా ఇది ఏమవుతుందంటే సేమ్ మెజర్మెంట్లో నాకు పడవు కాబట్టి నేనేం చేయాలా, ఇలా స్కేల్ మధ్యలో పెట్టేసి, ఇది చెస్ట్ పాయింట్ కాబట్టి నేనేం చేస్తానంటే ఈ స్కేల్ ఆధారంగా ఈ వీల్ మార్కర్ అంటాం. అంటే వీల్ మార్కర్ అంటాం, మార్క్ వేసేదాన్నే వీల్ మార్కర్ అంటాం. ఇది రెండు ఒక్క ఫింగర్ ఇలా బొటన్ పెట్టేసి దీన్ని ప్రెస్ చేస్తూ నేను ఇలా మార్క్ చేసుకుంటాను. అవును మేడం, ఇంత ప్రెజర్ పెడుతున్నారు, ఇదేం చిన్నగదా అంటే చిన్నగదుమా. క్లాత్కి ఒక స్వభావం ఉంది, ఎంత బొక్కలు పెట్టినా మళ్ళీ సేమ్ క్లాత్ లాగా సెట్ అయిపోతుంది. ఇది అయిపోయింది నాకు. ఇక్కడ ఏముందిరా అంటే నాకు ఇక్కడ షేప్ ఉంది, ఇది కూడా నేను పైకి తీసుకొని నాకు సేమ్ వెనకలు కూడా పడాలంటే ఇలా గీసుకుంటున్నా. క్లియరా? ఇక్కడ నాకు సంఖ్య డౌన్, ఇది ఏం అవసరం లేదు, కానీ ఫ్యూచర్లో మనకు పనికి వస్తుంది మన క్లాస్లో. సో దీనికి ఇక్కడ క్లియరా? ఇది నేను తీసేసానంటే యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎక్కడ నేను వీల్ మార్కర్ పెట్టానో అక్కడ మార్జిన్స్ ఉంటాయి. చూడండి ఇలాగా ఉందా, మార్జిన్ ఉందా, ఇక్కడ ఎల్ ఉందా, ఎల్ ఉంది కదా, అలాగా మనం మార్కులు వేసుకొని ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటాం. అర్థమైందమ్మా అందరికీ? ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ తప్పు చేస్తున్నారంటే ఈడే తప్పు చేస్తున్నారు. నేను బాగా గమనించిన అందరికీ ఎక్కడ తప్పు చేస్తున్నారంటే హ్యాండ్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా? ఒకటే నేను లాజిక్ చెప్పా, ఫస్ట్ నిదానంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కటింగ్కి ఎంత క్లాత్ కావాలి, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి నాకు తెలియదే అంటే ఒకటే సిగ్నల్ దీంట్లో, దీన్ని టిప్ అంటాం మనం. ఓకేనా? టిప్స్ అంటాం. ఇక్కడి నుండి హ్యాండ్ ఎంత లూజ్ ఉందో ఒకసారి చూసుకుంటాం. ఇక్కడి నుండి స్లోగా హ్యాండ్ ఒక కటింగ్ చేసాం కదమ్మా, రౌండ్గా ఇలాగా పెట్టుకుంటూ వస్తాం. ఇలాగా పెట్టుకుంటూ స్లోగా వస్తాం. ఇక్కడ ఏం చేయాలి, హాఫ్ ఇంచు వదిలేస్తున్నాం. హాఫ్ ఇంచ్ నాకు ఎంత వచ్చిందంటే 8.5 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. సో దీంట్లో మనము 1 ఇంచు తీసేయాలి. 1 ఇంచు తీసేస్తే 7.5 ఇంచులు వస్తుంది. ఎంతమా? 7.5 ఇంచులు హ్యాండ్ యొక్క క్లాత్ కావాల్సింది. 7.5 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా. అర్థమైందా? హ్యాండ్ ఎలా తీసుకున్నాను మా నేను, హ్యాండ్ ఒక క్లాత్ తెలిసింది కదా, 7.5కి మనకు సిగ్నల్ వచ్చేసింది. దీన్ని ఫోల్డ్ చేసి పెట్టేద్దాం, దీంతో పనిలే. ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ ఇదే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎంతన్నా మిగిలిన 4 మెజర్మెంట్లు తీసుకోవాలి. 4 మడతలు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? 4 మడతలు కరెక్ట్గా పెట్టుకొని నాకు కావాల్సిన క్లాత్ ఎంతరా? 7.5 ఇంచులు. మర్చిపోకుండా అది రాసి పెట్టుకోవాలి. సో నేనేం చేస్తా, క్లాత్ వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను 7.5 ఆడుతుందంటే ఇట్టుంది, ఇంత క్లాత్ ఇంకా ఇటు సైడ్ ఉంది కాబట్టి నేనేం చేస్తా, వెనక్కి చూసుకుంటా. క్లాత్ ఉంది కాబట్టి ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ కొంచెమే కదా అంటే ఈ కొంచెంకి డిజైన్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇది సార్ మా పోబుద్ది వస్తుంది సార్. మా ఇప్పుడు చూడండి, నేను 7.5 ఉందో లేదో చెక్ చేసుకుంటున్నా. ఇంకా కొద్దిగా రావాలి. నాకు ఈ క్లాత్ వద్దు మా, ఇది ఉంది కదా, నాకు ఈ క్లాత్ వద్దు. అందుకని నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటా. 7.5 అంటే ఎంత? 8.5. 7.5కి హాఫ్ ఇంచ్ కలుపుకుంటున్నా. చేసేస్తా. బాక్స్ మాత్రం 7.5కి కలుపుకుంటున్నా. ఎంతమా? 7.5. ఇద్దాం, నాకు ఇది వద్దు అని. ఆ లావు ఉండేది కుట్లలో పడితే పుచ్చుకుంటా ఉంటుంది. 7.5కి నేను బాక్స్ వేసుకుంటున్నాను మా. 7.5కి ఒక గీత, అది ఆ గీత కూడా మర్చిపోకూడదు మనము. మెజర్మెంట్ ద్వారా కదా వచ్చింది అది.
ఇప్పుడు నేను ఏం చేయాలంటే 4 మట్టలు సమానంగా ఉండాలి ఫస్ట్ అన్న. ఆ 4 మట్టలు కింద నుండి నేను వేసుకుంటాను కాబట్టి ఇక్కడికి మెజర్మెంట్కి గీత పెట్టుకుంటున్నా. ఫోల్డింగ్కి ఎంత పెట్టుకున్నాను 1 ఇంచ్. ఓకేనా? మీరు కొత్తగా ఇంకా ఫోల్డ్ చేసేటట్టు అయితే 1.5 పెట్టుకోండి. నిదానంగా రాను మీరు మారిపోతారు, చిన్నగా పెట్టుకునేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో ఈ బట్ట క్లాత్ ఉంది కాబట్టి నేను 1.5 పెడుతున్నామా ఫోల్డింగ్కి. ఓకేనామా? ఇది మనకు మెజర్మెంట్తో సంబంధం లేదు మా, మనం ఫస్ట్లోనే డిసైడ్ చేయవలసింది ఇదే. ఓకేనా? గమనించారా? ఇది నాకు సంబంధం లే, నేను 1 ఇంచు పెట్టాలా 1.5 ఇంచు పెట్టాలా అనేది నేను డిసైడ్ అయ్యి పెట్టుకున్నా. ఇది మెజర్మెంట్కి సంబంధం లే, మనం కటింగ్ చేసేటప్పుడు మనం యాడ్ చేసుకుంటాం అంతే దానికి. సో ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క జంపు చూసుకోవాలి. చిన్న అమ్మాయి కాబట్టి మనం 5.5 ఇంచులు పెడతాం. ఓకేనా? ఎక్కువ వద్దు, 5.5 ఇంచులు పెట్టేద్దాం. ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి 5.5. ఇక్కడి నుండి ఏం చేస్తామంటే బాక్స్ వేసుకుంటాం. ఏ బాక్స్ మా? హ్యాండ్ యొక్క బాక్స్. క్లియరా? yes మేడం. కుట్టలేక మీరు ఎంత వదిలిపెట్టారు మా? 1 ఇంచ్ 1.5 మేడం. 1.5 మా? 1 ఇంచ్ కింద వదిలిపెడతా. 1.5. ఇది మాత్రం తప్పు చేస్తే జాకెట్ అంతా తప్పుపోతుంది, హ్యాండ్స్ తప్పు వెళ్ళిపోతాయి. 1.5 పెట్టేస్తున్నా. నేను ఎంత తీసుకున్నా కుట్ల కోసము? ఫస్ట్ తీసుకుంటే నాకు కావాల్సిన లూజ్ వచ్చేసింది. ఇది మీరేం గెలకవలసిన పనే లేదు. ఇది ఎంత ఉంది మా? ఇక్కడి నుండి ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి 5.5 ఉంది. దీనికి మధ్యలో ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది మా? ఎంతన్నా రాని అవుట్ ఆఫ్ క్వశ్చన్ మధ్యకి మార్క్ వేసేస్తా. అర్థమైందా? yes మేడం. ఈ ప్లేస్ అలాగే ఉండాలి. తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటున్నా. ఎంత పెట్టుకుంటున్నా? 1 ఇంచ్. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తా ఇలా. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంటుందంటే అమ్మాయిది 5 ఇంచులు ఉంటుంది. ఓకేనా? అమ్మాయి యొక్క లూజ్ ఎంత అంటే 5 ఇంచులు పెడుతున్నా. ఓకేనా? అంతకంటే మంచిది 5.5 పెట్టుకుందాం, అమ్మాయి లేదు కాబట్టి. 1/2 ఇంచు మళ్ళీ కావాలంటే కుట్లు వేసుకోవచ్చు. కుట్ల కోసం ఎంత వదిలాను నేను? 1.5. అయిపోయింది. ఇక్కడి నుండి ఇక్కడికి 1.5, ఇక్కడి నుండి ఇక్కడికి ఒక లైను, ఇక్కడి నుండి ఇక్కడికి ఒక లైన్. ఈ లాస్ట్తో మనకు సంబంధం ఉంది, అందుకని దాన్ని కూడా గోడలాగా పెట్టుకుంటున్నాం. క్లియరామా? ఇలాగా ఇది చూడండి, ఇలాగా దీంట్లోకి వచ్చేస్తుంది. క్లియరా? ఇప్పుడు హ్యాండ్ యొక్క షేప్ ఎలా తీసుకోవాలంటే నాకు ఈ హ్యాండ్ యొక్క సిగ్నల్ ఏం చూపిస్తుంది అంటే నువ్వు ఇది దాటి రావద్దు, నీ హ్యాండ్ ఇందులోనే ఉంది, నువ్వేం చేస్తున్నా ఇందులోనే కట్ చేసుకొని నాకు ఒక సిగ్నల్ ఇస్తాను. అవునా కదా? సో అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ లైట్గా మార్జిన్ పెట్టుకుంటున్నా ఇలాగా. అంటే చెప్పింది కదా ఎక్కువ దాటద్దు అని చెప్తాంది కదా. దీనికి ఏం చేస్తానంటే ఇలాగా వీటికి వచ్చిన తర్వాత ఇలా అని ఇలా వి షేప్ వి లాగా పెట్టకుండా కిందికి వచ్చేస్తా. వి రానే రాను, లైట్గా వంపు రావాలి. అర్థమైందమ్మా? నేనేమన్నా ఎక్కువ మార్జిన్స్ పెట్టానా? ఏం పెట్టారు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలాగుందో అలా కట్ చేసేద్దామా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం సిగ్నల్ రా అంటే ఇక్కడ వరకు ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ కుట్ల కోసం అని వస్తుందని ఒక సిగ్నల్. ఇక్కడ షోల్డర్ తో మిడిల్ అని సెంటర్ పాయింట్ అని ఒక సిగ్నల్. క్లియర్ అమ్మా? ఇప్పుడు నేను ఇక్కడ తప్పు చేశానా రైట్ చేశానా హ్యాండ్ కటింగ్ అయిపోయింది అని ఎలా క్లారిటీ తీసుకోవాలంటే ఇక్కడ ఉంది కదమ్మా 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ వదిలేసి
నేను స్లోగా దీన్ని తిప్పుకుంటూ వస్తా హ్యాండ్కి. స్లోగా క్లాత్ లాగకూడదు. వీ వచ్చిందమ్మా? వీలో వీ కూర్చుందా? క్లియర్గా ఉందా? ఇది మార్జిన్ మనం హ్యాండ్ యొక్క కటింగ్ చేసే పద్ధతి. క్లియర్ అమ్మా? క్లాప్స్. అర్థమైందా ఇప్పుడు క్లాస్? ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. ఇదే క్లాస్ మనము అందరూ ఒకటే డ్రెస్, ఒకటే టాప్, ఇది ఒకటే బ్లౌజ్ ఫినిష్ చేసేసి మన దాంట్లోకి వెళ్ళిపోతాం. మన దాంట్లో దండిగా ఉన్నాయి కుట్టేటివి. సో ఈ పిల్లలు ఉన్నాయి కదా మేడం, 10 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నా పిల్లలు ఉన్నారంటే రాండి, దాంట్లోకి కూడా రాండి. దాంట్లోకి పోతా ఉందాం, దీంట్లోకి పోతాం. క్లాస్ ముందు పంపిద్దాం. ఒకే దాంట్లో కూర్చోకుండా ముందుకు వెళ్ళిపోతాం. అర్థమైందా?